నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో వాతావరణ అంచనా, దాని లోపాలు మరియు వ్యవసాయ రంగంపై దాని ప్రభావం గురించి చర్చించబోతున్నాం. మెరుగైన వాతావరణ అంచనా వ్యవస్థల ఆవశ్యకతను కూడా పరిశీలిద్దాం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ మిలియన్ల మంది రైతులు వర్షపాతం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి జీవిస్తున్నారు. సరైన వాతావరణ అంచనా లేకపోవడం వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం భారతదేశంలో వాతావరణ అంచనాలు అంతగా ఖచ్చితమైనవి కావు. సాంకేతిక పరిజ్ఞానం మరియు మౌలిక సదుపాయాల కొరత దీనికి ప్రధాన కారణం. ఇది రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వాతావరణ అంచనాలో లోపాల వల్ల వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లుతోంది. అనూహ్య వర్షాలు, తుఫానులు, కరువులు రైతులను నిస్సహాయులను చేస్తున్నాయి. సరైన వాతావరణ అంచనా లేకపోవడం వల్ల రైతులు ముందుగా అప్రమత్తం కాలేకపోతున్నారు. దీనివల్ల పంటలు పండించిన తర్వాత కూడా నష్టం జరుగుతోంది. పంట నష్టాలు రైతులకు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా పెద్ద దెబ్బ. ఇది వారి జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది. మెరుగైన వాతావరణ అంచనా వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వారు తమ పంటలను రక్షించుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితమైన అంచనాలతో రైతులు నీటిపారుదల, పురుగుమందుల వాడకం మరియు పంట కోత వంటి ప్రణాళికలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇది నష్టాలను తగ్గిస్తుంది. మెరుగైన వాతావరణ అంచనా పంట ప్రణాళికను మెరుగుపరుస్తుంది. ఏ పంటను ఎప్పుడు పండించాలో రైతులు నిర్ణయించుకోవచ్చు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో వాతావరణ అంచనా చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు అమెరికా మరియు జపాన్ వంటి దేశాలు చాలా ఖచ్చితమైన అంచనాలను అందిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలు అధునాతన సాంకేతికతలు, ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు మరియు సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి ఖచ్చితమైన అంచనాలను అందిస్తాయి. వారికి బాగా శిక్షణ పొందిన నిపుణులు మరియు బలమైన మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది వారి అంచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. భారతదేశంలో వాతావరణ అంచనాను మెరుగుపరచడానికి కొన్ని సిఫార్సులు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఆధునిక డోప్లర్ రాడార్లు, ఉపగ్రహ చిత్రాలు మరియు సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాలను విస్తృతంగా ఉపయోగించాలి. ఇది అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. మరిన్ని వాతావరణ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని ఆధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేయాలి. ఇది డేటా సేకరణను మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో సహకరించడం ద్వారా కొత్త సాంకేతికతలు మరియు పద్ధతులను నేర్చుకోవచ్చు. ఇది మన అంచనా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. చివరిగా, వాతావరణ అంచనాలో పెట్టుబడి పెట్టడం భారతదేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఇది రైతులను, ఆర్థిక వ్యవస్థను రక్షిస్తుంది. ఖచ్చితమైన వాతావరణ అంచనా కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా విపత్తుల నిర్వహణ, జలవనరుల ప్రణాళిక మరియు ప్రజల భద్రతకు కూడా చాలా కీలకం. భారతదేశం ఈ రంగంలో అభివృద్ధి చెంది మన రైతులకు మరియు దేశానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తుందని ఆశిస్తున్నాం. జై హింద్.